ఈ ప్లేస్లో చూడండి ఎన్ని డర్ట్ బైక్స్ ఉన్నాయి అసలుకి. ఇంకా లోపల ఇక్కడ అన్నీ అరే ఇదేంటి వెరైటీగా ఉన్నాయి చెట్లు ఈ మందల నుంచి. ఏరియా అయితే మాత్రం ఎంత అంటే అంత బాగుంది అసలుకి. మొత్తం అన్ని డిఫరెంట్ చెట్లు. నాకైతే నేను ఆ చెట్లనే చూస్తూ ఉండిపోయాను. అన్ని వెరైటీ ఉన్నాయి. ఇక లోపల పోయి వాళ్ళకి రిపోర్ట్ చేద్దాం. వావ్ ఎంత బాగుందో చూడండి వాటర్ ఫాల్. సో ఇప్పుడు మనకి పెద్ద టాస్క్ ఏంటంటే మన ఎదురుగా కనిపిస్తున్న కొండ ఇది ట్రెక్ చేసుకుంటూ ఎక్కాలన్నమాట. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈస్ బయసన్ యాదవ్ అండ్ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ జింబాబ్వే హరారే. సో ఈరోజు అయితే మాత్రం మేము ఒక కార్ రెంట్ తీసుకోవడానికి అయితే వెళ్తున్నాం. ఎందుకంటే నా బండి సైలెన్సర్ అనేది మొత్తం పోయింది. నేను ఒక షార్ట్ వీడియో పెట్టిన ఆల్రెడీ, మీరు ఎవరైనా చూడకుంటే షార్ట్స్లో వెళ్ళి చూడండి. ఆ సైలెన్సర్ ఎట్లుంది, దాని కండిషన్ ఎట్లుంది అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ ఏంటంటే ఒక కేటీఎం షోరూమ్ లేదు, BMW షోరూమ్ లేదు, ట్రయంఫ్ షోరూమ్ లేదు. కనీసం ఆ బైక్స్ సైలెన్సర్ వీక్ దీనికి పెడదామన్నా కానీ ఒక్క షోరూమ్ కూడా లేదు. ఇక్కడ కొంతమంది బైకర్స్ ఉన్నారనమాట. ఆ బైకర్స్ దగ్గర మేము రిక్వెస్ట్ చేసి సో కొన్ని ఐటమ్స్ అయితే మేము ఇప్పుడు తెప్పిస్తున్నాం. సౌత్ ఆఫ్రికా నుంచి ఆర్డర్ చేస్తే వాళ్ళు ఇక్కడ ఫిక్స్ చేస్తా అని చెప్పారు. అది ఒక 7 to 10 days పడుతుంది అని చెప్పారు. చెర్రీ ఇది కెనడా వీసా కూడా ఇక్కడ పాస్పోర్ట్ కూడా సబ్మిట్ చేసినాం కదా, 2 weeks పడుతుందని చెప్పారు రావడానికి. ఆల్రెడీ 4 days అయిపోయింది. ఇంకో 10 days అంటే ఇంకా ఆల్మోస్ట్ అంతే. ఇంకా మనం ఇప్పుడు బైక్ ఇక్కడ పెట్టేస్తే, ఎందుకంటే సైలెన్సర్ మొత్తం పీకేసినాం. ఇంకా ఇప్పుడు అట్లయితే ఆ కండిషన్లో అయితే అసలు దోలేమన్నమాట. సో ఇప్పుడు అందుకని చెప్పేసి బైక్ నేను ఒక ప్లేస్ దగ్గర డ్రాప్ చేసేసి అక్కడ పెట్టేస్తే వాళ్ళు దానికి కావాల్సిన వర్క్ అంతా చూస్తారు. ఈవెన్ మిర్రర్స్ దానికి సెట్ చేయాలి కొన్ని, ఇంకా USB పోర్ట్ ఒకటి పోయింది అదొకటి చెప్పాలి. ఇంకా ఇట్లనే మొత్తం అన్ని రిపేర్ చేసి పెట్టేస్తారనమాట. ఈ 10 రోజుల్లో మనం ఖాళీగా ఉండకుండా 10 రోజులు ఒక కార్ రెంట్కి తీసుకొని 4x4 కారు మంచిగా ఆఫ్ రోడింగ్ అన్నీ అట్లా తిరుక్కుంటూ వచ్చేద్దాం. కాకుంటే ఒక బైక్ ఉంది కాబట్టి చెర్రీ బైక్ మేమేమనుకుంటున్నాం అంటే షేర్ చేసుకుంటాం. ఇందులో మీకు మోటో బ్లాగ్ వస్తుంది, కార్ బ్లాగ్ వస్తుంది, మోటో బ్లాగ్ వస్తుంది, కార్ బ్లాగ్ వస్తుంది, 2 వస్తాయి అనమాట. సో ఇంకా మనం ఏం లేట్ చేయకుండా ఈ రోజు మన బ్లాగ్ని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇప్పుడు రూమ్ దగ్గర నుంచి ఒక 15 kilometers ట్రావెల్ చేసేసి ఒక ప్లేస్ దగ్గరికి అయితే వచ్చేసినాం. ఈ ప్లేస్లో చూడండి ఎన్ని డర్ట్ బైక్స్ ఉన్నాయి అసలుకి. ఇంకా లోపల ఇక్కడ అన్నీ. అండ్ వీళ్ళ కొడుకు డకార్లో పార్టిసిపేట్ చేసిందంట లాస్ట్ ఇయర్. 32nd, 34th place వచ్చిండంట అవుట్ ఆఫ్ 500 members. చాలా ఒక పెద్ద విషయం అది. సో ఇప్పుడు మన బైక్ అయితే ఇప్పుడు ఇక్కడే వదిలిపెట్టేసి వెళ్ళిపోతాను నేను. చాలా పెద్దగా ఉంది స్పేస్ వీళ్ళది, అంతా వర్క్ అయిపోతుంది. హాయ్, హలో, దిస్ ఇస్ సనీ. గుడ్, హౌ యు? సో ఇప్పుడు ఇక్కడికి వచ్చేసిన తర్వాత అయితే ఇక్కడ నా బైక్ బ్యాటరీ తీసేసి చెర్రీ బైక్ వేసేసారు. అండ్ సైలెన్సర్ కూడా ఇప్పుడు ఆర్డర్ చేసేసినాం. 7 to 10 days. ఈవెన్ బ్యాటరీ కొత్తది కావాలన్నా అంతే 7 to 10 days. ఏది కావాలన్నా మినిమం 7 to 10 days. సో నేను చెప్పాను కదా వీళ్ళ అబ్బాయి డకార్లో పార్టిసిపేట్ చేసి వచ్చారని చెప్పేసి. ఈ బైక్స్ మొత్తం వాళ్ళ అబ్బాయి 1 2 3 4 5 6 7 8 ఇప్పుడు ఒక 2 బైక్లు వేసుకుని వెళ్ళిపోయింది ఆయన. ఇంకా లోపల కూడా 10 బండ్లు ఉన్నాయి. మొత్తం ఒక 20 బండ్లు ఉన్నాయి ఈయన దగ్గర. అండ్ ఒక ప్రైవేట్ యాచ్ ఉంది అక్కడ చిన్నది, ఇంకోటి పెద్దది కూడా ఉందంట, ఇంకోటి షిప్ కూడా ఉందంట వీళ్ళకైతే. ఈ లారీ ఇది అన్నీ ఈయనంట. ఈయన ఏం వర్క్ చేస్తారు ఏందనేది మనకైతే తెలియదు కానీ చూడండి వీళ్ళ అబ్బాయి పోయి బైకులు మొత్తం ఇరగొట్టుకొని తుంచుకొని వస్తే ఇక వీళ్ళు మాత్రం ఇక్కడ రిపేరింగ్ చేసుకుంటూ కూర్చుంటారు. ఇప్పుడైతే అక్కడ ఆ బైక్లో ఒక చిన్న వర్క్ ఉంది, అది జరుగుతుంది అక్కడ. సో ఇంకా చెర్రీ బైక్ కూడా ఇక్కడే పెట్టేసి మేమైతే కార్లో వెళ్ళిపోతున్నాం. చెర్రీ బైక్లో కూడా ఒక చిన్న ప్రాబ్లం అయితే ఉందన్నమాట. స్టార్టర్ మోటార్ అయితే పోయింది, అది కూడా ఆర్డర్ చేసేసినాం మేము. దానికి కూడా సేమ్ మళ్ళీ 7 days టైం చెప్పారు, 7 to 10 days. సో ఈ 7 to 10 days ఇంకా మనం కార్లో తిరుగుదాం. నేను వీడియో స్టార్టింగ్లో మీకు ఏదో చెప్పినా ఇక్కడికి వచ్చిన తర్వాత ఏదో అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ మనం ఒక ప్రైవేట్ ట్యాక్సీ తీసుకొని కార్ రెంటల్ దగ్గరికి వెళ్ళిపోయి కార్ తీసుకొని స్టార్ట్ అయిపోదాం. సో ఇప్పుడైతే మనం ప్రజెంట్ కార్ రెంట్కి తీసుకున్న తర్వాత అయితే హరారే సిటీ నుంచి ఒక 50-60 kilometers అయితే ఈ రోడ్లోనే వచ్చినాం. మనం ఇప్పుడు ఇటు సైడ్ వెళ్ళాలా. మనం ఇక్కడ రెంట్కి తీసుకున్న కార్ అయితే వచ్చేసి టయోటా 4x4 రైడర్ అనమాట. ఇదైతే చాలా ఓల్డ్ కారు. ఇది తోలుతుంటే మొత్తం గుడుగుడు అనే సౌండ్ వస్తూ ఉంది. సో ఇప్పుడు ప్రజెంట్ అయితే మనం జింబాబ్వే బార్డర్ సైడ్ వెళ్తున్నాం అనమాట. అంటే మనం జింబాబ్వేలోనే ఉన్నాం. బార్డర్ సైడ్ టువర్డ్స్ మొజాంబిక్ బార్డర్ సైడ్. సో మొజాంబిక్ దేశం బార్డర్ మనకి చాలా దగ్గర ఉంది. ఆల్మోస్ట్ చెప్పాలంటే గట్టిగా ఒక 2-3 గంటలు బైక్లో అయితే 2.5 గంటల్లో వెళ్ళిపోతాం మొజాంబిక్కి. అంత దగ్గరలో ఉన్నాం. ఇప్పుడు మనకు అట్లా మొత్తం అన్ని బార్డర్ రూట్స్లోనే తిరుగుతూ ఒక 10 రోజులకైతే ఇది మేము రెంట్కి తీసుకున్నాం. ఒక్క రోజుకి మాకు ఇది 10,000 రూపాయలు పడ్డది అప్రాక్సిమేట్లీ. ఒక రోజుకి 200 kilometers దోలాలన్నమాట. అంతకన్నా ఎక్కువ దోలితే మళ్ళీ 70 రూపాయలు ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తారనమాట ఒక్క రోజుకి.
సారీ 1 కిలోమీటర్కి 1 కిలో అంటే 200 కదా, ఒక 250 పోయినాం అనుకోండి, ఆ 50 కిలోమీటర్లకి ఇంటూ 70 రూపీస్. సో అన్నిటికీ కూడా ఛార్జ్ చేసేస్తారు. లగేజ్ అంతా కూడా అన్ని ప్యాక్ చేసేసుకొని వెనక పెట్టేసినాం. ఫైనల్ మూమెంట్లో చెర్రీ బైక్ స్టార్టర్ మోటార్ పోవడంతో ఇంకా యాక్చువల్లీ నేను చెప్పాను కదా నేను వీడియో స్టార్టింగ్లో ఒక బైక్ మీద ఒక క్యాబ్లో అయిపోయింది. ఏదైనా కానీ ఈ ఎండలో నిలబడితేనేమో ఫుల్ ఉడకపోసినట్టు అనిపిస్తుంది. వచ్చేసి మెయిన్ హైవే అనమాట. ఇట్లా మనం స్ట్రైట్కి వెళ్ళిపోతే ఇంకా మొజాంబిక్ దేశంలోకి కూడా వెళ్ళిపోవచ్చు. సో చేసిన మన డెస్టినేషన్లో ఒక వాటర్ ఫాల్స్ ఉంది అండ్ అంతే ఇంకా ఒక మంచి ఫారెస్ట్ లోపల ఒక బ్యూటిఫుల్ స్టే ఉందన్నమాట. సో ఇదే అనమాట టొయోటా రైడర్ 4x4 మేము తీసుకుంది. బాగుంది కదా, మంచిగా 2 క్యాబ్స్ ఉన్నాయి, వెనక లగేజ్ పెట్టుకోవడానికి మంచి స్పేస్ ఉంది. ఇక్కడ ఆగి ఇప్పుడు కొంచెం ఫుడ్ తిన్నదంతా డస్ట్బిన్లో పడేసినాం. ఇది ఫస్ట్ ఇది చూసిన నిజమైన కోళ్ళు ఏమని చెప్పేసి అనుకున్నా, కానీ బొమ్మలు ఎవరు అమ్మే వాళ్ళు ఉన్నారు కానీ ఇక్కడ ఇప్పుడైతే లేరు. వాళ్ళు ఉంటే లోపల పోయి చూసేటోళ్ళం కానీ వాళ్ళు లేరు కట్టని అయితే, వాళ్ళ పర్మిషన్ లేకుండా అయితే మనం చూడలేం కదా. సో ఇదే రోడ్లో చక్కగా వెళ్ళిపోదాం సుప్పని. నేనైతే క్విక్గా ఒక మంచి నిద్ర అయితే చేసిన. సో ఇప్పుడు మనం ఇందాక వచ్చే హైవే నుంచి ఒక లెఫ్ట్ డైవర్షన్ తీసుకొని అయితే వచ్చినాం. ఇక్కడ కొండలు ఇవన్నీ కూడా చాలా వెరైటీగా ఉన్నాయి. అంటే ఇట్లాంటి కొండలు గుట్టలు మన ఇండియాలో కొన్ని వందల్లో ఉంటాయి కదా, కానీ అట్లా ఏం కాకుండా ఇక్కడ ఉన్నవి మాత్రం కొంచెం డిఫరెంట్ ఉన్నాయి. సో ఇదే స్ట్రైట్ రోడ్లో మనం అయితే ఇంకా ఆల్మోస్ట్ ఒక గంట సేపు అట్లా పోవాలనుకోండి, లేదంటే ఒక 40 మినిట్స్ పోతే మన డెస్టినేషన్ దగ్గర రీచ్ అయిపోతాం. ఇక్కడ చూడండి, ఇది రోడ్డు పక్కన అంతా కూడా హైవే నుంచి లోపలికి రాగానంతా ఇట్లాంటి పక్కన గడ్డి లాంటిది ఒకటైతే మొలుస్తుంది. నాకు తెలిసి హైవే మీద కూడా ఉందనుకోండి ఇట్లాంటి గడ్డి లాంటిది. కాకుండా ఏంటంటే హైవే మీద నీరు ఉండడం కోసం మొత్తం అవన్నీ కట్ చేసేదేమో అని నేను అనుకుంటున్నా. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మీకు ఇంత సన్లైట్ అండ్ సూర్యుడు కూడా ఇంత బాగా కనిపిస్తున్నాడు కదా, కొంచెం సేపు అయిందనుకోండి వెంటనే అయిపోతుంది సన్సెట్. ఇక్కడ పక్కన చూడండి, ఇక్కడ చూసినా కూడా మొత్తం అంతా గడ్డి 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 అంత గడ్డి ఉంది. ఇటు సైడ్ అయినా ఇటు సైడ్ అయినా చూసినా. నేను లోపల డైవర్షన్ తీసుకున్నాక రోడ్డు చిన్నగా అయితే లేవనుకున్నా, కానీ మరీ అంత చిన్నగా ఏం కాలే. ఓకే, ఇప్పటివరకు అయితే జింబాబ్వేలో రోడ్ అయితే సూపర్ ఉంది. ఇంకా కొంచెం దూరం వెళ్ళినాక మళ్ళీ మనకు ఆఫ్ రోడ్ కూడా వస్తుంది అనమాట. ఇక్కడ యానిమల్స్ కనిపిస్తాయని చెప్పేసి చూస్తాను, కానీ ఈ ఏరియాలో అయితే ఛాన్స్ లేదు. కొంచెం ముందుకు వెళ్ళినాక కనిపిస్తే కనిపించచ్చు. ఇక్కడ చెట్లన్నీ చూడండి ఎంత వెరైటీగా ఉన్నాయో అసలుకి. పక్కన ఒక కొండ, ఊరి నాయనో మొత్తం ఇది బండకొండ, మొత్తం రాళ్ళు ఉంది. చెట్లే ఇక్కడ మెయిన్ చెప్పాలంటే అసలుకి ఈ వెరైటీగా ఉన్నాయి చెట్లు. అంటే ఇట్లాంటి మోడల్ మనం ఇండియాలో అయితే చూడలేము, ఓన్లీ ఇట్లాంటి ఏరియాలనే చూడలేస్తాం. ఇక్కడ మ్యాప్లోనేమో మొత్తం అంతా వైట్గా చూపిస్తుంది, పక్కన చూసారు కదా. బట్ ఇక్కడైతే ఏం లేదు. నాకు తెలిసి ఆ కొండరాళ్ళు దాందా, కానీ మరి కొండలు ఇటే ఉన్నాయి, ఇటు లేదు. ఏందమ్మా దేనియో విచిత్రంగా అంతా వైట్గా చూపిస్తుంది. మేబీ అయ్యి ఉండొచ్చు. మొత్తం ఏరియాలు అంతా కూడా ఇట్లా కొండలు మొత్తం. అదైతే వెరైటీగా ఉంది కొండ ఏదో. చెట్ల అరే ఇదేంది వెరైటీగా ఉన్నాయి చెట్లు. దీని అవతల సైడ్లో ఇక్కడ చూడండి, ఈ చెట్టు కూడా చూడండి, దీనికి ఎవరు కటింగ్ చేసినట్టే ఉంది ఆ చెట్టుకి. బాబా మస్తు వెరైటీగా ఉంది. బ్యూటిఫుల్ లొకేషన్ సైడ్ అయితే వెళ్తాను. అదైతే ఐస్ క్రీమ్ కోన్ని తిప్పి పెట్టినట్టుంది. చాలా బాగుంది లొకేషన్ అయితే. మనం ఇప్పుడు ఉందైతే న్యాంగా నేషనల్ పార్క్ ఇది. సో ఇప్పుడు చూసారు కదా అంతా ఆఫ్ రోడ్ వచ్చేసింది. ఆ హైవే నుంచి ఒక లెఫ్ట్ డైవర్షన్ తీసుకున్నాం. ఇక్కడ నుంచి ఇంకొక 3 కిలోమీటర్స్ వెళ్తే వాటర్ ఫాల్స్ వస్తుంది. ఇదైతే మాత్రం ఫుల్ చెట్లు, దట్టమైన అడవి ఇదంతా కూడా. మొత్తం ఎటు సైడ్ చూసినా చెట్లు అంతా అడవి. ఆ వాటర్ ఫాల్స్ చూసుకున్న తర్వాత మళ్ళీ మనం హోటల్కి అయితే వెళ్ళిపోవాలా. ఇక్కడ మధ్యలో ఒకటి రిసార్ట్ కూడా ఉంది. ఇక్కడ ఒక 1 కిలోమీటర్ పోతే ఇప్పుడు మనకు వస్తుంది ఇక్కడ. సో ఇక్కడ ఇది చూడండి, ఆ వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళాలంటే ఆల్ విజిటర్స్ మస్ట్ రిపోర్ట్ ఎట్ దిస్ ఆఫీస్ ఆన్ అరైవల్ అని చెప్పేసి ఉంది. ఈ ఆఫీస్కి ఎంట్రన్స్ అక్కడి నుంచి ఉంది, ఈ మందల నుంచి. ఏరియా అయితే మాత్రం ఎంత అంటే అంత బాగుంది అసలుకి.
మొత్తం అన్ని డిఫరెంట్ చెట్లు. నాకైతే నేను ఆ చెట్లనే చూస్తూ ఉండిపోయాను. అన్ని వెరైటీ ఉన్నాయి. ఇక్కడ లోపల పోయి వాళ్ళకి రిపోర్ట్ చేద్దాం. వీళ్ళకి టికెట్ ఏమైనా తీసుకోమంటారా ఏందని చెప్పేసి. హాయ్, గుడ్. యు వాంట్ టు గో టు ద వాటర్ ఫాల్స్? Alright, it's your first time in the park today. Sorry? It's your first time in the park today. Yeah, first time. Okay, so if it's your first time, you are supposed to pay for entry fees. Okay, how much? Which will be $5 per person for adults, and then $5 for vehicle. Okay, done. $5. మనిషికి $5, వెహికల్కి $5. ఇక్కడ మనిషికి $5 అండ్ వెహికల్కి $5, మొత్తం $15 అయితే ఇచ్చేసిన నేను. ఇక్కడ లోపల ఈజ్ దిస్ మీర్ క్యాట్? నో, ఈజ్ దిస్ మీర్ క్యాట్? Yeah, it's used to be real, so we just put some stuff there. ఓకే. Yeah. ఏందో మరి పట్టుకొని చూద్దాం. అరే భలే ఉంది. ఏందో మరి ఇక్కడ కనిపిస్తుందంట, చూడాలా. భలే ఉంది కదా వెరైటీగా. మన దగ్గర అయితే ఇట్లాంటిది అనిపించదు. వాళ్ళవి మనం చూడలేదు, మనవి వాళ్ళని చూడలేము. అందుకే ట్రావెలింగ్ చేసినప్పుడే వాళ్ళవి మనం వాళ్ళని చూడలేదు. థ్యాంక్ యూ సో మచ్. Okay, this way? Yes, straight? This way. It's a main road. It will be signposted in Nyangombe Falls. Okay. From the car park, you walk for about 140 meters to get to the waterfall. Okay, 40 meters we have to walk? Yes, 140. 140 meters to walk? Yeah. Okay. Yeah, but this one is the main road. Okay. Nyangombe Falls. Okay. Alright. థ్యాంక్ యూ సో మచ్. కార్ పార్క్ చేసి 140 మీటర్లు నడవాలంటే అప్పుడు వెళ్తామంట మనం. ఫుల్ గాలి వస్తుంది ఇక్కడ. సో కార్ అయితే ఇక్కడ పార్క్ చేసేసి ప్రజెంట్ ఇప్పుడు కిందికి వెళ్తున్నాం. అక్కడ బోర్డు కనిపించిందా, ఒక పెద్ద బోర్డు అయితే పెట్టి చూడండి, ఫాల్స్ కి ఇట్ సైడ్ నుంచి వెళ్ళాలని. అమ్మో ఎంత పెద్ద బోర్డు. అమ్మో ఇక్కడ దిగడానికి కూడా ఏం లేదు. దీనికి $5 తీసుకురు. ఇక్కడ నుంచి సైడ్ నుంచి దిగడానికి ఒక రూట్ అవుతుంది. గిట్ట వచ్చేయాల్సిందే. ఇంకా అన్ని రాళ్ళు చూసుకొని పోవాలా. షూ వేసుకొని వచ్చుంటే అయిపోయింది, కానీ నేనైతే చెప్పులు వేసుకున్నా, ఎందుకంటే కొంచెం ఫ్రీ ఉంటుందని చెప్పి. ఇక్కడ నుంచే మాకైతే మాత్రం మస్తు క్లియర్గా వినిపిస్తున్నాయి వాటర్ ఫాల్స్ సౌండ్ అయితే. 140 మీటర్స్ అంట. ఈ రాళ్ళల్లో కిందికి దిగి పైకి ఎక్కేసరికి పచ్చిపులుసు కారిపోతుంది. ఇంకా ఎట్లుందో చూడండి రోడ్డు అంతా కూడా. బాబాయ్ 400 తీసుకురు బాబాయ్ టికెట్. కొంచెం మంచిగా వేయాలి కదా. మొత్తం అన్ని రాళ్ళే, ఇంకా దిగుతూ వెళ్ళాలి. అయ్యా బా భలే ఉంది కదా లొకేషన్. మొత్తం అన్ని చుట్టూ కొండల మధ్యలో ఒక బ్యూటిఫుల్ వాటర్ ఫాల్. కిందికి పోయి చూద్దాం. సో ఇప్పుడు ఇక్కడ ఇది చూస్తే మొత్తం అంతా కూడా రాళ్ళ రూటు. కొండ దిగి అయితే కిందికి అయితే వచ్చేసినాం. ఇంకా ఫ్లాట్గా ఉందన్నమాట ఇక్కడ. కొంచెం ఫ్లాట్ అంటే ఫ్లాట్ ఏం లేదు. ఓకే, వెనకమ్మ ఎన్ని రాళ్ళు అంటే అన్ని రాళ్ళు ఉన్నాయి ఇక్కడ. ఇక్కడున్న రాళ్ళతోనే ఒక 100 అపార్ట్మెంట్లు కట్టచ్చు, పెద్దవి. అంత రాళ్ళు ఉన్నాయి ఈడ. ఇంకా బయట బొక్క ఇదంతా కూడా వాటర్ పోయి ఇట్లా అయినట్టుంది. ఇక్కడైతే మాత్రం జాగ్రత్త. ఇక్కడ వాళ్ళు చెప్పారన్నమాట, చూసి జాగ్రత్తగా వెళ్ళండి, చాలా మంది పడ్డారని చెప్పేసి చెప్తున్నారు. ఓకే, ఇది ఇంకొక రూట్ ఉంది. వాటర్ ఫాల్స్ వాటర్ ఫాల్స్ ఇంత దూరం వచ్చే అంత వస్తా కాదా నిజం చెప్పాలంటే యావరేజ్ ఉన్నాయి అంతే. మనం వచ్చిన వాటర్ ఫాల్స్ అయితే మాత్రం ఇదే అన్నమాట. వావ్, ఎంత బాగుందో చూడండి వాటర్ ఫాల్. భలే ఉంది కదా. ఇక్కడి నుంచి వ్యూ అయితే మాత్రం చూడడానికి అదిరిపోయింది. సూపర్ ఉంది. చాలా అంటే చాలా బాగుంది. కంటిన్యూస్గా ఇక్కడ ఎప్పుడు వాటర్ ఉంటూనే ఉంటాయంట. ఈ వాటర్ ఫాల్ ఎప్పుడు వస్తూనే ఉంటుందంట. ఇక్కడ నుంచి దిగడానికి రూట్లు చాలానే ఉన్నాయి కిందికి. ఇక్కడ నుంచి ఒక డ్రోన్ షాట్ అయితే తీసుకుందాం, సూపర్ వస్తుంది.
సో ఇక్కడ దాకా వచ్చినాకైతే నాకైతే చాలా వర్తనే అనిపించింది. ఈ వర్షం, ఈ వాటర్ సప్పుడు అయితే మాత్రం ఘోరంగా వస్తుంది. వర్షం అంటున్నా, ఈ సౌండ్, ఈ వాటర్ ఫాల్స్ ఈ సౌండ్ ఘోరంగా వస్తుంది. మాట రికార్డ్ అవుతుందో లేదో కూడా అర్థం కావట్లేదు. చూడడానికి అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంది. జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే మొత్తం రాయి ఉంది కదా, ఇక్కడ పాకురు ఉంటుంది, జారి పడ్డామంటే అయిపోయినట్టే, ఇంకా బిస్కెట్ కింద లోయలో ఉంటాం మళ్ళా. సో ఇంకా వాటర్ ఫాల్స్ అయితే మీ అందరికీ నచ్చిందని చెప్పేసి అనుకుంటున్నా. సో ఇంకా అప్రాక్సిమేట్లీ మళ్ళీ మనమైతే 140 మీటర్స్ నడిస్తే మళ్ళీ అక్కడికి మన కార్ దగ్గరికి రీచ్ అయిపోతాం. ఇందాకంతా దిగినాం కదా, ఇప్పుడు మాత్రం కొండ ఎక్కాలి పైకి. నేను ఇందాక వచ్చేటప్పుడు షార్ట్స్ తీయడం మర్చిపోయినా, అందుకే ఇప్పుడు రిటర్న్ వెళ్ళేటప్పుడు షార్ట్స్ తీసి మళ్ళీ దానంతా కరెక్ట్ ఎడిట్ చేసి పెట్టుకోవాలి. సో ఇప్పుడు మనకి పెద్ద టాస్క్ ఏంటంటే, మన ఎదురుగా కనిపిస్తున్న కొండ ఇది ట్రెక్ చేసుకుంటూ ఎక్కాలన్నమాట. అసలైన పచ్చిపులుసు, సాంబారు, రసం అన్నీ ఇప్పుడు గారుతుంది ఇది ఎక్కడానికి. దేవుడా, కాళ్ళు అయితే వణుకుతూ ఉంటాయి పోండి ఇంకా, ఎందుకంటే ఇట్లా 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 ఓ అక్కడ ఆ చెట్టు ఉందా, దాని ఇంకా కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత అక్కడ ఉంది మన కారు. ఇది మొత్తం అంతా నేషనల్ పార్కే. ఏదైనా కానీ యానిమల్స్ కానీ ఏదైనా కూడా రావచ్చు. ప్రెడిటర్స్ అయితే లేవులేండి, ఇంకా వేరే యానిమల్స్ ఉంటాయి, ఎందుకంటే ఇది వాటర్ ఫాల్ దగ్గర ఉంది కాబట్టి నీళ్ళు తాగడానికి వస్తే రావచ్చు. చూస్తూ ఉన్నాను అయితే, నాకు ఇప్పటివరకు ఒకటి కనిపించలేదు. ఇందాక ఒకటే ఏదో ఒక యానిమల్ కనిపించింది ఆడ బయట, అది మీకు వీడియో ఆన్ చేసేలోపు వెళ్ళిపోయింది. అది వెరైటీగా ఉంది, అట్లాంటి యానిమల్ నేను ఫస్ట్ టైం చూసిన. సో ఇప్పుడు ఇదిగోండి, ఇదే రూట్లో పైకి ఎక్కుతున్నా. దిగేటప్పుడు ఒక 20% అంటే ఎక్కేటప్పుడు 80% మన ఎనర్జీ పెట్టాల్సి వస్తుంది అనుకోండి. మొత్తం అంతా ఇట్లనే ఉంది. అయ్యో, ఇక్కడ ఎవరో జారి పడ్డట్టున్నారు, వాళ్ళ ముడ్డి వచ్చింది ఇక్కడ. సన్లైట్ ఫేస్ మీద పడుతుంటే ఈ టైంలో ఫొటోస్ తీసుకున్నా మస్తు వస్తాయి, కానీ చెమట ఉంది అంతా. ఈ రైడ్ చేసి మొత్తం మొహానికి అంతా ట్యాన్ పట్టేసింది. ఒక ట్యాన్ ప్యాకన్నా వేయించుకోవాలా. ఇదేంటంటే చాలామందికి అందం మీద ధ్యాస అవన్నీ ఎక్కువ ఉంటాయి కదా, మాకేం ఉండదు. ఏమన్నా రైడ్ ఆ బైకులకు సంబంధించి అవి పెట్టాలి కానీ ఫేస్కి కానీ స్కిన్కి కానీ ఇట్లాంటి కేర్ అయితే ఎక్కువ తీసుకునేది ఏం లేదు.